హాయ్ పిల్లలు గుజ్జులు. ఈరోజు పొగరుబోతు ఎద్దు కథ తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు చాలా పొగరుబోతుది. దానికి వాడి అయిన కొమ్ములు ఉండేవి. ఆ కొమ్ములతో అది కనపడిన జంతువునల్లా బెదిరించేది. ఏవైనా ఎదురు తిరిగితే తన వాడి కొమ్ములతో మీద పడి పొడిచేది. దాంతో ఆ ఎద్దు దెబ్బకు భయపడి అది బయలుదేరిందంటే చాలు దారిలో ఏ జంతువు అడ్డం వచ్చేది కాదు. దూరం దూరం జరిగి నిలబడేది. అలా ఆ ఎద్దుకు పొగరు ఇంకా పెరిగిపోయింది. ఒకరోజు ఒక తేనెటీగ ఆ ఎద్దును చూసింది. ఎలాగైనా సరే ఆ ఎద్దు పొగరు తగ్గించాలి అనుకుంది. ఎద్దు ముందు ఎగురుతూ, ఓయ్, నువ్వంటే ఈ అడవిలో అందరికీ భయమంట. నీకు ఎదురుగా ఏవీ రావంట కదా. మరి నీకు అంత దమ్ముంటే ఏది, నన్ను చంపు చూద్దాం అంది. ఎద్దుకు చాలా కోపం వచ్చింది. బుసలు కొడుతూ దాని మీదకు ఎగిరి దూకింది. కానీ తేనెటీగ ఎగిరేది గాలిలో కదా. దాంతో అది ఎద్దుకు అందకుండా పైకి ఎగిరింది. దాని మూతి మీద మాటిమాటికి వాలుతూ బాగా గట్టిగా కొట్టసాగింది. ఎద్దు తల అటూ ఇటూ విదిలించింది. కింద మీద పడి దూకింది. కానీ దానిని ఏమీ చేయలేకపోయింది. తేనెటీగ కుట్టి కుట్టి ఆ ఎద్దు మొహం అంతా ఎర్రగా వాచిపోయేలా చేసింది. దాంతో ఆ నొప్పిని తట్టుకోలేక తేనెటీగతో, పొరపాటైపోయింది, ఈసారికి నన్ను వదిలేయ్, ఇక ఎప్పుడు ఏ జంతువు జోలికి పోను అని బతిమలాడింది. అప్పుడు తేనెటీగ, చూడు, నా ఒక్కదానినే నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. ఈసారి గనక నీవు అడవిలో ఏవైనా జంతువులను బెదిరించినట్టు తెలిసిందో, నా బంధువులను అందరినీ తీసుకొచ్చి గుంపుగా నీ మీద దాడి చేయిస్తాను. అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో అని బెదిరించింది. ఆ రోజు నుండి ఆ పొగరుబోతు ఎద్దు తేనెటీగ భయంతో మంచిగా నడుచుకుంది.